మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ నిరసన సెగ తగిలింది. గిరిజన రైతులు ఎమ్మెల్యేను అడ్డుకొని ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తించారు. మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. తమ భూములను కబ్జా చేసి నిర్మించిన పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు గిరిజన రైతులు. ఊహించని ఈ పరిణామంతో ఎమ్మెల్యే మురళీ నాయక్ పాఠశాలను ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. అది తీసుకుంటాడు ఇంకోటి దానికి పరిమితలేదు వెంటనే రద్దు చేయాలి. ప్రమోద్ రెడ్డిని వెంటనే రిమాండ్ పంపించాలి. అది తీసుకుంటాడు ఇంకోటి దానికి పరిమితలేదు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ నిరసన సెగ తగిలింది. గిరిజన రైతులు ఎమ్మెల్యేను అడ్డుకొని ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తించారు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, అసలు ఏం జరిగింది? ఈ మహబూబాబాద్ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. ప్రైవేటు పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్లిన డాక్టర్ మురళీ నాయక్ ను అక్కడ స్థానిక గిరిజనులు అడ్డుకుని ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ కూడా తన వాహనానికి అడ్డు తగిలి అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గిరిజనుల భూములు ఆక్రమించుకొని అన్యాయంగా ఆ భూములలో కట్టిన పాఠశాల భవనానికి ఇలా ప్రారంభోత్సవానికి వస్తామంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన సెగ తగిలించారు. ఈ నిరసన సెగకు ఆ ప్రారంభోత్సవానికి హాజరు కాకుండానే ఎమ్మెల్యే అక్కడి నుండి వెనుతిరిగాడు. ఏదైతే ఆదివాసీ గిరిజనుల భూములను లాక్కొని అక్రమంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఎలా ప్రారంభిస్తారంటూ కూడా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడ గ్రహించినటువంటి ఎమ్మెల్యే అక్కడి నుంచి గిరిజనుల ఆగ్రహానికి గురి కాక ముందుకే అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి తన సిబ్బందికి చెప్పడంతో అక్కడి నుంచి వెనుదిరిగాడు. అయితే ఈ రోజు ఉదయం అక్కడికి చేరుకునే సమయంలో ఈ యొక్క నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యేకు మొదటిసారి అది గిరిజనుల నుండి నిరసన సెగ తగలడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే అవాక్కయ్యాడు. అంతలోనే అక్కడి గిరిజనులంతా కూడా గో బ్యాక్ ఎమ్మెల్యే అటు నినాదాలు చేయడమే కాకుండా అక్కడ జరిగిన విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో గిరిజనుల భూములు అక్కడ అన్యాయానికి అక్రమానికి గురయ్యాయనేది గ్రహించిన ఎమ్మెల్యే వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగాడు. అయితే వెంటనే అధికారులను కూడా అక్కడ ఆదేశించి ఆ భూముల పైన విచారణ జరిపించాలని కూడా చెప్పడం కోసం మేరకు అయితే మొత్తానికైతే ఎమ్మెల్యేగా ప్రైవేటు ప్రోగ్రానికి హాజరయ్యే సమయంలో ఇలాంటి నిరసన సెగ తగిలింది. అయితే అక్కడ గిరిజనుల భూములకు ఇప్పటికైనా రక్షణ కల్పించి పేద గిరిజనులకు ఆ భూములు దక్కేలా చర్యలు తీసుకోవాలి, చొరవ చూపాలంటూ కూడా ఎమ్మెల్యేకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులను ఎమ్మెల్యే ఆదేశించాడు. మొత్తానికైతే ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మొదటిసారి తన సొంత సామాజిక వర్గమైన గిరిజనుల నుంచి నిరసన సెగ తగలడం అయితే అక్కడ ఈ రోజు ఉత్పన్నమైంది. ఓకే, మరి దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఏమన్నారేమైనా సమాచారం ఉందా ప్రశాంత్? అంటే ఈ రోజు అటు గిరిజనుల నుంచి వచ్చినటువంటి నిరసన సెగను వెంటనే ఎమ్మెల్యే చేరుకొని అధికారులకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశాడు. ఆ భూములు ఎక్కడివి, ఒకవేళ గిరిజనులకు చెందినవి అయితే వాళ్లకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవి అందజేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాడు. అటు మరోవైపు గిరిజనులకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. తనకి ఈ విషయం తెలియదని తను అధికారులను ఆదేశించి రిపోర్ట్ తెప్పించుకొని గిరిజనులకు న్యాయం చేస్తానని కూడా హామీ ఇచ్చాడు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.